కాబట్టి ఇప్పుడు దయచేసి వాహనం నుంచి అందరూ దిగిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సమయం పాటించి చక్కగా ఈ ర్యాలీలో ఎవరి వరకు పాల్గొని విజయవంతం చేయాలని మరి మన నాయకుల మేరకు వెళ్ళమండి. అందరూ కూడా మనకి దాంట్లో సత్యనారాయణ గారి నాయకత్వం, కల్లాల చంద్రశేఖర్ గారి నాయకత్వం కూడా ఓటకు హామీలని తెలియజేయడానికి మన నాయకుడి జై జగన్, జై జగన్. ప్రతి ఒక్కరు నినాదాలు చేసుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కోటగా ఇదే నిరాజ్యం, ఇదే నిరాజ్యం, జై జగన్. ఇన్ని పాటికి ఇన్ని పాటికి ఇన్ని పాటికి ఎన్ని పాటుకో ఎందుకు రెండు పాటుకో రాష్ట్రం మొత్తం ఈ రోజు రోడ్డెక్కారంటే ఇంత ఎండలో 45-40. అందరికీ నమస్కారం. మొండి జెండా ఒక పక్క అయినా సరే మనందరం కూడా ఇవాళ ఇక్కడ చేరాం. ఎందుకు? ఎండ కంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ. ఎండ కంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ. శిబిరంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీని ద్వారా ఈ జిల్లా ప్రధానికే కాదు, రాష్ట్ర ప్రధానికి కూడా ఒకసారి మనకు తెలుసు అందరికీ పడుతున్న బాధలు అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మనం చేసుకోవాల్సిన సందర్భం నేపథ్యం ఇవాళ పెద్ద ఎత్తున 2 సంవత్సరాలు జీవంతంగా చేశామని తిరుపతిలో సభ పెట్టడానికి తిరుపతిలో దేనికోసం అంటే ఇవాళ మీ పేపర్లు చూడండి ఎంత వాళ్ళు ఇచ్చిన పెట్టి ఇవాళ వచ్చి చెప్పండి. ఇవాళ మీ అందరూ కూడా మా అందరం రైతులు కనీసం యూరియా దొరుకుతుంది ఎక్కడైనా? యూరియా కోసం వచ్చి క్యూలు కట్టాలి. యూరియాకి వచ్చి కార్డులు ఇస్తారంట. మీకు ఎంత పడితే అంటే ఏదైతే మనం రేషన్లో బియ్యం కొనుక్కుంటామో, లేదా రేషన్లో పంచదార కొనుక్కుంటామో, లేదా రేషన్లో ఇంకో వస్తువు కొనుక్కుంటామో, అలాగే రైతు పండించే పంటకి కావాల్సిన యూరియాని ఇవాళ కార్డు ఇచ్చి చేసుకున్న దుస్థితికి, దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం చేకూరింది. ఇవాళ అంతేకాదు ఆ పంట పండితే కొనే నాదుడు లేడు, కొనే దిక్కు లేడు. అడిగితే సమాధానం చెప్పే దాత లేడు. ఎంతసేపు ఒకే మాట, నేను చేశాను, నేను చేస్తే ఏం చేశావు? ఇవాళ గ్రామాల్లో పోతే విద్యాలయాలు ఆ స్కూళ్ళు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిద్దామో ఇవాళ ఏం దుస్థితిలో ఉందో ఆలోచన చేయండి. 1 కాదు 2 కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మళ్ళీ పైపచ్చు నేను బాగా చేశాను అని బ్రహ్మాండంగా చెప్పుకోవడానికి ఇవాళ తప్పపెడుతున్నారు. చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ఇందాక అనుస చెప్పింది, ఎలాగైతే నీ మామకి ఎన్నో పుడిచావో, ఎలాగైతే మీరు వచ్చి ఏ రకంగా అయితే ఆ అధికారాన్ని లాక్కున్నావో, అలాగే మాయమాటలు చెప్పి, అలాగే మోసం చేసి ఈ ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారం తగ్గించుకున్నావు. సరే, దురదృష్టం. ఒకసారి ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాలి మనం. కానీ ఎంత ఇచ్చానో ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. ఒకటి కాదు, ఇవాళ ఎక్కడైనా సరే ఒక పేదవాడికి ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి. దొరకట్టాయి ఒక పెన్షన్ దొరకట్టాయి. అలా అటువంటి నేపథ్యంలో ఏమైంది? అటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ పరిస్థితులు పేదవాడి కోసం లేదు, చదువుకున్న వాడి కోసం లేదు, రైతు కోసం లేదు, మహిళ కోసం లేదు. మరి ఇవాళ నిన్నటి వరకు 0 వడ్డీ ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడైనా ఏ మహిళకైనా ఏ డోక్రా సంఘానికైనా 0 వడ్డీ దొరుకుతుందా? దొరకట్లే. అయినా మళ్ళీ మేము గొప్పగా ఎందుకు ఇవాళ చిపురుపిల్లో ఉన్నాం. ఇవాళ కొట్టుల్లో ఉన్న మన వ్యాపారస్తులందరూ కూడా, మీ వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు, మీ
తాలూకా రాబడి ఏ రకంగా ఉండేది, ఈ 2 సంవత్సరాల్లో మీ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించమని కోరుతున్నాను. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇదే మాయ మాట అని అడుగుతున్నాను. మాయ చెప్పి మోసం చేసి మరి అధికారం కోసం ఆలోచించే తత్వం కాదు మాది. ఉన్నది నిజం చెప్పి, ఉన్న వాస్తవాలు చెప్పి మిమ్మల్ని మెచ్చుపించకుండా తప్ప ఎప్పుడు మోసం చేసి మాయ చేసి మరి ఇవాళ రాజకీయాల్లో తత్వం కాదు. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ నిజంగా ఇవాళ ఇందాక చెప్తున్నారు, మా సోదరులు చెప్తున్నారు, సార్ ఇవాళ ఒక పని చేయాలి సార్, మనం ఈ రాష్ట్రం అంతా కూడా ఒక నాలుగు పెట్టాలి సార్. ఇవాళ ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు సార్, ఇది వెన్నుపోటు పార్టీ సార్. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా వెన్నుపోటు పార్టీని ఇవాళ దగ్గర రానికూడదు, వెన్నుపోటు పార్టీని దగ్గరికి రానికూడదు, వెన్నుపోటు పార్టీని ఊర్లోకి రానికూడదు అని చెప్పాలి సార్ మనం అని నినాదం ఈ రాష్ట్రమంతా కూడా వెళ్ళాలి సార్. మీరు చెప్పండి సార్ అని చెప్పి మా సోదరులు చెప్పారు, మా నాయకులు చెప్పారు. అది వాస్తవం, అది వాస్తవం. నేను నమ్మే చెప్తున్నాను. ఈ వెన్నుపోటు నియమాన్ని అంటుంది కాదా? ఎన్నికప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇవాళ మనం ర్యాలీగా వచ్చాం, పోలీసు వారు వచ్చి సహకరించి ఏదో చెప్పాము, వాళ్ళు కాదన్నారు. అక్కడ వచ్చంట మోసుకొచ్చి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వ్యాన్లో బస్సులు పెట్టి తిరుపతిలో వాళ్ళు బయలుదేరితే పెట్టచ్చంట. ఇక్కడ వచ్చి ఒక నల్ల పెన్నులు వచ్చి ఎగరేస్తానంటే ఆ పెన్నులు లాక్కుంటారా? ఏమిటి మీ ఉద్దేశం? అధికారం శాస్త్రం అనుకుంటారా? అధికారం శాస్త్రం అనుకుంటారా మీరు? ఈ అధికారం ఇప్పుడు ఎల్లవేళ ఈ వెన్నుపోటు పార్టీ ఉండదు అనుకుంటున్నారా? అయినా మేము ఎప్పుడు కూడా అధికారం చేతిలో తీసుకోలే, ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంగా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు అది అందుకే ఆ రీతిలో అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం, మా హక్కు, మా ఆవేదనని మా ఆలోచనని ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఇక్కడ సభ పెట్టి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాను. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం, దుర్వాసన ఎంత దేనిగా ఉందో, ఎంత కార్యక్రమం ఉందో ఎటు చూసినా సరే ఓ పక్క వచ్చి ఆడవాళ్ళ మీద మానభంగాలు, ఓ పక్క హత్యలు, ఓ పక్క ఏమైనా అరెస్టులు, ఏమైనా భయం ప్రాంతం చేయడాలు. ఏంటి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? చెప్పండి, ఇదేనా కార్యక్రమం? ఇదేనా చెప్పండి? ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీనికి పైకి వచ్చి మన దీన్ని కాక మన స్టీల్ ప్లాంట్లో దగ్గర 80 మంది చనిపోయారు. స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి వచ్చి ప్రయత్నం చేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిందని చెప్తే నిన్న వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అంటాడు, అక్కడ ప్రెసిడెంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మిడిగా ప్రయత్నం చేస్తాడు. ఏమయ్యా, నీ కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం మీద కూడా గౌరవం లేదా మీకు ఎంతసేపు మీ కూడంలో మీ చంద్రబాబు నాయుడు తాపేదగా మీరు తయారయ్యారా? మీ పని అదా? మీకు మానవత్వం లేకపోతే మీకు వ్యక్తిత్వం లేదా? మీకు ఇండివిజువాలిటీ లేదా? ఏంటి మాటలు? కాబట్టి అడుగుతున్నాను, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పేదవాడి కోసం మీరు ఇచ్చిన మాటలు ఏంటి? మీరు చెప్పిన పని ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ అందరూ చూసాం, బంగారు కుటుంబాలు వచ్చి ఇవి సెలెక్ట్ చేస్తారంట. ఏ ఊర్లో ఏ బంగారు కుటుంబానికి ఏమి ఇచ్చారో దయచేసి చెప్పండి. మీకు ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఏ ఒకటే చెప్పండి. ఏమైనా ఉంటే ఎక్కడ ఇచ్చారు చెప్పండి. వాళ్ళంట ధనవంతులు చేస్తారంట. ఒక్కడే పేదవాడిని ఇంకా పేదవాడిగా చేయకుండా మీరుంటే చాలు. ఇదా మీరు చేస్తున్న మాయ. 50 సంవత్సరాల వచ్చి మహిళలకు వచ్చి మీరు వచ్చి పెంచిస్తారన్నారే, ఎక్కడిచ్చారు? ఇవాళ అమ్మఒడికి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వాలి, నిజం వాస్తవం కాదా? ఇంకా 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి ఇంకా 13,000 రూపాయలు ఇవ్వకుండా ఇంకా ఆపిందా లేదా? ఇది వాస్తవం కాదు చెప్పండి. ఎవరైనా సరే ఏ నాయకుడు వచ్చి చెప్పండి. లేదు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిని చెప్పనండి, నేను ఇచ్చేసాను నేను చెప్పి రేపు ఉదయం చెప్పనండి, మేము ఒప్పుకుంటాం.
కనీసం ఒక పెన్షన్ ఇచ్చారా ఆడవాళ్ళకి గ్రామాల్లో చెప్పండి. అయితే భర్త చనిపోతున్నట్ట ఆ భర్త వచ్చి 60 సంవత్సరాలు నిండి ఆడికి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ ఇస్తారంట. అంటే పెన్షన్ కోసం భర్త చనిపోవాలా, భార్యకి కావాలంటే. ఇదే కర్మ, ఇదే దుర్మార్గం, ఇదే ఏం మాటలయ్యా? మానవత్వం ఉందా మీకు? ఏం మానవత్వం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి చేస్తున్నావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఇంత మంటంటే అయినా సరే మనవి ఈ చీపుల్లి కూడల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెప్పి ఇవాళ గ్రామాన్ని కూడా మనమేమి ఆవాకులు చవాకులు చెప్పక్కర్లే, లేనిపోని కళ్ళబల్లి మాటలు చెప్పక్కర్లే. ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వారు రైతాంగం స్వతహాగా పడుతున్న బాధల్ని, ఆ కిరాణా షాపులో ఆ యజమాని పడుతున్న ఇబ్బందిని, ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్ని చాలు అది చెప్పండి. ఎక్కడికైనా వెళ్తే చెయ్యి తడపంతే పని అవుతుందా? చెయ్యి తడపంతే పని అవుతుందా? ఏమిటి అవినీతి? ఎక్కడుంది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పరిపాలన? ఇదేనా ఇది? కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా మన సూర్యుడు మగ్గమని పడుతున్నా సరే ఈ బాధల్ని మనం చూసి ఆ ఎండ కూడా మనకేమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికి కూడా ఇవాళ మనం అందరూ కలిసి ఇందాక అందరూ చెప్పింది ఓ ప్రతిజ్ఞ చేద్దాం. ఈ 2 సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులకి, ఈ వెన్నుపోటుతో కోరుతోళ్ళ వరకు, ఈ వెన్నుపోటు ప్రభుత్వం పాలతోళ్ళ వరకు మనందరం కూడా పోరాడదాం. ప్రజల తరఫున అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.